హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఇండియన్ పాలిటీ నుండి టాప్ 30 బిట్స్ తీసుకుని ఈ వీడియోని చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తోంది? ఆన్సర్ 33. నీతి ఆయోగ్ స్థాపించడం వెనుక గల మార్గదర్శక సిద్ధాంతము ఏమిటి? ఆన్సర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. రాజ్యాంగంలోని 21A అధికరణను ప్రకారము పిల్లలకు ఈ క్రింది వయసుల మధ్య తప్పనిసరిగా విద్యను అందించాలి. ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాలు. పార్లమెంటులో నక్షత్రపు గుర్తుగల ప్రశ్న అంటే ఏమిటి? ఆన్సర్ మౌలిక సమాధానం అవసరమైన ప్రశ్న. కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ. ఆన్సర్ అంచనాల కమిటీ. కాకా కాలేల్కర్ సంఘం అనగా ఏమిటి? ఆన్సర్ మొదటి వెనుకబడిన తరగతుల సంఘం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అంబేద్కర్ మృతప్రాయం అని అన్నారు? ఆన్సర్ ఆర్టికల్ 356. రాష్ట్రపతి ఎన్నికలకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారీగా. లోక్సభ సభ్యుడు కానప్పటికీ సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం క్రింది వారిలో ఎవరికి ఉన్నది? ఆన్సర్ అటార్నీ జనరల్. పార్లమెంట్ సందర్భంగా గెలిటెన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ చర్చ లేకుండా బిల్లును ఆమోదించడం. పార్లమెంట్ యొక్క ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలన ఎంతకాలం కొనసాగించవచ్చు? ఆన్సర్ 2 నెలలు. పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ రాజస్థాన్. పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని ఏ కమిటీ చెప్పింది? ఆన్సర్ అశోక్ మెహతా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింది పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు? ఆన్సర్ రాష్ట్ర విధానసభ సభ్యుడు అయితే. రాష్ట్రపతి పార్లమెంట్లో చేసే ప్రసంగాన్ని ఎవరు రాస్తారు? ఆన్సర్ కేంద్ర కేబినెట్. రాష్ట్ర విధానసభలో ప్రతిపక్ష హోదా పొందడానికి ప్రతిపక్ష పార్టీ ఎంత శాతం స్థానాలు గెలవాలి? ఆన్సర్ 10%. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు ఎంత? ఆన్సర్ 65. అతి తక్కువ కాలము పనిచేసిన లోక్సభ ఎన్నవది? ఆన్సర్ 12వ లోక్సభ. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణం? ఆన్సర్ సాంప్రదాయం. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? ఆన్సర్ ఆర్థిక కమిషన్. రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 356. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు చేర్చారు? ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ. క్రింది వాటిలో ఏ రిట్ను ప్రైవేటు వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? ఆన్సర్ హెబియస్ కార్పస్. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ఆన్సర్ లోక్సభ స్పీకర్. ఈ క్రింది వాటిలో ఏ రోజున రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు? ఆన్సర్ నవంబర్ 26. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ను మార్పులు చేస్తారు? ఆన్సర్ మొదటి షెడ్యూల్. మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ జీవి మౌలాన్కర్. లోక్సభలో ఎంతమంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు? ఆన్సర్ 20. ఎంత కాల వ్యవధి లోపల రాష్ట్రపతి పార్లమెంటును సమావేశపరచాలి? ఆన్సర్ 6 నెలలు. పార్లమెంటు పంపిన ఏ బిల్లును రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆమోదించలేదు? ఆన్సర్ లాభదాయక పదవుల బిల్లు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నోటా సింబల్ను ఏ సంవత్సరం నుండి అమలు చేస్తున్నారు? ఆన్సర్ 2013. లోక్సభలో ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టేది ఎవరు?
ఆన్సర్ సంబంధిత మంత్రి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.